రెండవదిగా ప్రస్తుత కాలంలో గొప్ప కాపరిగా నిర్లక్ష్య పెట్టే, నిరుత్సాహపరిచే, హేళన చేసే, లక్ష్య పెట్టని అన్యాయస్తులు, దుర్మార్గులు, మోసగాళ్ళు, ఇట్లాంటివన్నీ నీ జీవితంలో కనిపిస్తూ వినిపిస్తూ వాటి మధ్య నువ్వు సాగిపోతూ ఉంటే గొప్ప కాపరిగా నడిపించడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. వస్తావా ప్రభు దగ్గరికి? ఇస్తావా నీ హృదయాన్ని సంపూర్ణంగా ఇస్తావా? ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుతావా? అయితే మోకరించు, హృదయంలో ప్రార్థించు. యేసు ప్రభువా, నన్ను నడిపించు. నా జీవితంలో ఉన్న నిర్లక్ష్యాన్ని, నా జీవితంలో ఉన్న కలవరాన్ని, నా జీవితంలో ఉన్న గాఢాంధకారాన్ని, నా జీవితంలో ఉన్న లోయను, నా జీవితంలో ఉన్న భయాన్ని, నా జీవితంలో ఉన్న అవమానాన్ని, నా జీవితంలో ఉన్న నిర్లక్ష్యాన్ని తొలగించు ప్రభువా. శక్తితో నింపు, కలవరి శక్తితో, అమూల్య రక్తధారల యొక్క శక్తితో నన్ను నింపని అడుగు. ఆయన నడిపిస్తాడు. ఈరోజు మనము కొట్టబడిన ఈ మంచి కాపరి గురించి మనము నేర్చుకోవడానికి ఆరంభించినాం. ఈ మంచి కాపరి ఏమైతా ఉన్నాడు అంటే, ఈ మంచి కాపరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 31వ వచనంలో రాయబడినట్లుగా కొట్టబడినాడు. ఈ మంచి కాపరి ఏమైతా ఉన్నాడు అంటే కొట్టబడతా ఉన్నాడు. మీరు చూడొచ్చు, వాక్యంలో చదవనవసరం లేదు. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ఎలయనగా రాసినారు, అండర్లైన్ చేసుకోండి అక్కడ. గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరి పోవును. గొర్రెల కాపరి, మంచి కాపరి, సమృద్ధి జీవంనిచ్చే కాపరి, మహిమగల కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి ఏమైతా ఉన్నాడంటే కొట్టబడతా ఉన్నాడు. ఎన్నో శతాబ్దాల క్రితమే ప్రవక్త జకరయా ప్రవక్త ఈ మాటలు రాసినాడు. జకరయా గ్రంథంలో మీరు చూడొచ్చు, 13వ అధ్యాయము 7వ వచనంలో ఈ ప్రవక్త ఆ మాటలు ముందే గ్రంథస్థం చేసినాడు. ఏమనంటే,